హే కామ్రేడ్స్, రీసెంట్‌గా అయితే నేను ఒక కెమెరా అయితే తీసుకున్నా. దట్ ఈస్ DJI Osmo Pocket 3. సో, ఇది ఆల్రెడీ అన్బాక్స్ అయిపోయింది. బట్ మీకు బాక్స్‌లో ఏమొస్తాయి, సో ఒకవేళ మీరు ఆర్డర్ చేస్తే అనేది మీకు జస్ట్ చూపిస్తా. సో, యూ గాట్ టు నో. నేను తీసుకుంది వచ్చేసి DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో మాట. సో, బాక్స్‌లో మీకు వెనకాల తిప్పితే కాస్త దీని గురించి కాస్త బ్రీఫ్ ఇచ్చాడు. సో, కెమెరా ఏంటి, దాని ఏమేమి వస్తాయని దీంట్లో మనకి బాక్స్‌లో. సో, ఇది బాక్స్‌ని పక్కన పెడితే మనకి మాన్యువల్ స్టఫ్ ఇచ్చాడు. సమ్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ అండ్ DJI స్టిక్కర్స్. సో, ఇవి. అండ్ ఇంకా మనకి బ్యాగ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో, కెమెరాని ఈజీగా క్యారీ చేయడం కోసం. సో, దిస్ ఇస్ ద బ్యాగ్. బ్యాగ్ లుక్స్ నైస్. అండ్ మనకి ఫస్ట్ వచ్చేసి కెమెరా. దిస్ ఇస్ ద కెమెరా. ఓల్డ్ DJI కెమెరా ఇది. సో, విత్ గింబెల్. గింబెల్ కూడా ఉంటది మనకి. 3 యాక్సిస్ గింబెల్ ఇది. అండ్ ప్రొటెక్టివ్ కేస్. సో, కెమెరాని ఈజీగా మనం దీంట్లో క్యారీ చేయడం కోసం, దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక ప్రొటెక్టివ్ కేస్ కూడా ఇచ్చాడు. సో, ఇందుకు. అండ్ స్ట్రాప్ అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్. సో, ఇవి పక్కన పెడితే, సో, ఇది DJI Mic 2 విత్ డెడ్ క్యాట్ అంటారు ఇది. సో, మేము జస్ట్ ఇక్కడ మీకు విండ్ నాయిస్‌ని తగ్గిస్తదనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ దానికోసం. సో, ఇది డెడ్ క్యాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక టఫ్ మ్యాగ్నెట్ ఇస్తాడు. సమ్ ఇలా కాలర్ పెట్టుకున్నప్పుడు యూజ్ చేసేలాగా మనకి. సో, ఇది. అండ్ దిస్ ఈజ్ వైడ్ యాంగిల్ కెమెరా. సో, ఇది ఎందుకనేది మీకు చెప్తా దాని తర్వాత. అండ్ దిస్ ఈజ్ బ్యాటరీ హ్యాండిల్ మాట ఇది. సో, దీనితో మీరు కెమెరాకి ఈజీగా చార్జ్ చేయొచ్చు దీంట్లో. సో, ఈ టైప్ సి ఉంటది ఇక్కడ. అండ్ ఇక్కడ టైప్ సి. సో, జస్ట్ మీరు ఈ బటన్‌ని మీరు ఇలా ప్రెస్ చేస్తే, సో, ఇది. సో, ఇలా మీకు ఛార్జింగ్ అవుతది కెమెరాకి. కంటిన్యూయస్‌గా వ్లాగింగ్ చేసినప్పుడు ఉపయోగపడతదనమాట ఇలా. అండ్ మళ్ళీ రిమూవ్ చేయాలంటే దాన్నే బటన్‌ని ప్రెస్ చేసి వెనక్కి పుల్ చేస్తే వచ్చేస్తది. సో, ఇది. సో, ఇది ఏమో ఎక్స్‌ట్రా గ్రిప్ హ్యాండిల్ మాట ఇది కెమెరాకి. అంటే ఈ కెమెరా చాలా టైనీ మాట. సో, ఆహ్, హ్యాండ్‌లో ఈజీగా పట్టేస్తది కానీ కాస్త జారిపోయే టైప్‌లో ఉంటది. సో, దానికోసం మనకి ఎక్స్‌ట్రా గ్రిప్ కూడా ఇచ్చాడు వీడు. సేమ్ లైక్ వే టైప్ సి టు టైప్ సి అనమాట ఇది. సో, మీరు బటన్‌ని ఇలా ప్రెస్ చేస్తే సమ్ ఎక్స్‌ట్రా గ్రిప్ హ్యాండిల్ కోసం మాట ఇది. అండ్ దిస్ ఈజ్ మినీ ట్రైపాడ్ ఇది యాక్చువల్లీ. సో, ఇలా ఉంటది. అండ్ మేము దీన్ని కెమెరాని మీరు ట్రైపాడ్ మీద నిలబెట్టాలనుకుంటే సింపుల్. ఏదో ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఏదో ఒక్కటి మాత్రమే యూజ్ చేయగలరు దీంట్లో. ఇప్పుడు ట్రైపాడ్ యూజ్ చేసినప్పుడు. సో, ఇలా. అండ్ సో, దట్స్ ఇట్. ఇలా ఉంటది కెమెరా. కెమెరా విషయానికొస్తే, సో, మనకిక్కడ జాయ్‌స్టిక్ ఉంటదిది. సో, మన కెమెరాని హ్యాండిల్ చేయొచ్చమాట. సో, జాయ్‌స్టిక్‌తో అండ్ పవర్ బటన్ ఇది. ఇది SD కార్డ్ స్లాట్ మాట. సో, మీరు జస్ట్ దీన్ని పవర్ ఆన్ చేస్తే చాలు ఆన్ అయిపోతది. అండ్ మీరు జస్ట్ హారిజాంటల్ ఫ్లిప్ చేసినా చాలు ఆన్ అయిపోతది. సో, ఇది కెమెరానైతే ఆన్ చేద్దాం ఇప్పుడు. సో, జస్ట్ ఫ్లిప్ చేస్తున్నాను. సో, ఫ్లిప్ చేసినప్పుడు మీకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ QR కోడ్ స్కానర్ కోడ్ వస్తది. సో, మీరు ఫోన్‌తో కనెక్ట్ అవ్వాలది. అండ్ దెన్ SD కార్డ్ ఉంటేనే గానీ మీకు క్లిక్ చేయలేరు. పిక్చర్స్ గానీ, వీడియో గానీ ఏం తీయలేరు. సో, ఫస్ట్ ఆ యాప్‌తో కనెక్ట్ అవ్వండి. సో, DJI మిమో యాప్ అని ఉంటది. ఐ బిలీవ్. వన్స్ యాప్‌తో కనెక్ట్ అయిన తర్వాత మీకిక్కడ కెమెరా ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. సో, మీరిక్కడ డిఫాల్ట్‌గా ఇది కెమెరాలో ఉంటుంది. సో, మనం వీడియోలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. కెమెరా, వీడియో, లో లైట్, స్లో మోషన్‌లో కూడా వీడియోస్ తీయొచ్చు మనం దీనితోటి. సో, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకిలా ఇంటర్ఫేస్‌లో. టైమ్ ల్యాప్స్, సో, ఇలా ఫోటో పానోరామా షాట్స్ గానీ ఏమైనా తీయొచ్చు. సో, ఇది. వీడియో రిజల్యూషన్ వచ్చేసి 4K రెజల్యూషన్ 60 ఎఫ్‌పిఎస్‌లో ఉంటది. సో, 2K కావాలనుకుంటే 2K, 60 ఎఫ్‌పిఎస్‌లో. సో, 1080 కావాలంటే 10. దిస్ ఈజ్ ద ఫ్రంట్ కెమెరా మాట ఇది. సో, కెమెరా. సో, మీరు చూస్తున్నారు కదా! ఇది కెమెరా మనం. సో, గింబెల్ మాట ఇది. గింబెల్ యాక్సిస్ మాట. 3 యాక్సిస్ గింబెల్. సో, ఇందాక మీకు అన్నాను కదా! సో, ఇది వైడ్ యాంగిల్ లెన్స్ మాట. సో, ఇది మనకి మ్యాగ్నెట్‌తో వస్తది. జస్ట్ కెమెరాకి
జస్ట్ ఇలా అంటే చాలు అది అతుక్కుపోతుంది. సో ఇప్పుడు మనం మైక్‌ని అయితే కెమెరాకి కనెక్ట్ చేద్దాం. సో సింపుల్‌గా మైక్‌కి మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంటది. పవర్ బటన్ ఆన్ చేయండి. సో ఇప్పుడు మైక్ అయితే ఆన్ అయింది కదా! అండ్ దెన్ సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ వస్తది. ఫస్ట్ సమ్ కనెక్టివిటీ అడుగుతది బ్లూటూత్. సో మీరు అది బ్లూటూత్ ఆర్ వీ హావ్ టు ఆన్ ఇంటర్నెట్ యాస్ వెల్ వైఫై ఐ బిలీవ్. ఇప్పుడు మైక్ వచ్చేసి కెమెరాకి అయితే కనెక్ట్ అయింది. సో మీరు జస్ట్ ఇలా రైట్ సైడ్ స్లైడ్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది. సో విన్ ట్రాన్స్మిటర్ విన్ నాయిస్ ఆన్ చేసుకుంటే మీకు నాయిస్ క్యాన్సిల్ అవుతుందన్నమాట. సో మైక్‌తో మీరు రికార్డ్ చేసుకున్నప్పుడు. సో ఇది క్విక్ వ్యూ ఆన్ DJI Osmo Pocket 3. సేమ్ లైటింగ్ సెటప్ మీరు చూడొచ్చు. ఆడియో అండ్ వీడియో క్వాలిటీ అనేది ఎలా ఉందో. సో కామెంట్ డౌన్ బిలో. నా యూట్యూబ్ ఛానల్‌లో చూస్తే మీరు సో ఫస్ట్ ఎక్సెప్ట్ మోటో వ్లాగ్స్. సో అన్ని వీడియోస్ కూడా నేను OnePlus 11 నుంచి షూట్ చేశా. OnePlus 11 మొబైల్‌లోనే ఎడిట్ చేశా. సో దానికి ఒక ఎక్స్టర్నల్ మైక్ అయితే వాడినా. సో దిస్ ఈస్ ద మైక్ విచ్ ఐ యూజ్డ్ ఎర్లియర్. దిస్ ఇస్ బోయా M1 మైక్. సో ది మైక్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. అంటే మీరు ఒక బిగినర్ అయితే యూట్యూబ్ బిగినర్ అయితే సో గో విత్ యువర్ ఫోన్ కెమెరా అండ్ బై దిస్ బ్యూటిఫుల్ మైక్. దిస్ ఇస్ బోయా M1 మైక్. సో ఐ సజెస్ట్. సో మీరు చూడండి. సో నా యూట్యూబ్ వ్లాగ్స్ ఎక్సెప్ట్ మోటో వ్లాగ్స్. సో ఆల్ లాంగ్ వీడియోస్ చూడండి మీరు నేను చేసినవి. సో మీకు అర్థమవుతుంది. సో ఈ మైక్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ బిగినర్స్.